మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, సర్వాధికారి, ప్రార్థన ఆలకించు జీవము గల దేవా, మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం బాబు. క్షణానికి వేలాది మంది ప్రజలు మరణిస్తున్న ఈ భయంకరణ సమయంలో మమ్మలను సజీవులుగా కాపాడినందుకు నీకు వందనాలు. మమ్మల్ని ఈ రీతిగా నీ సన్నిధికి తోడుకొచ్చినందుకు మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో, ప్రార్థనలో ఇంతవరకు మీరు నడిపించారు. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం. ఈ సమయంలో పరలోకము నుండి నీ మాటలు మాకు దయచేయండి, నీ పరిశుద్ధ వర్తమానం మాకు దయచేయండి. నీవు నమ్మదగిన దేవుడవు. నీ యందు విశ్వాసం ఉంచిన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు బాబు. ఎంత మాత్రమూ త్రోసివేసేవాడు కాదు. దుఃఖంతో వచ్చిన బిడ్డలు ఉన్నారు, నీవే శరణమని వచ్చారు బాబు. నువ్వెన్నో గొప్ప కార్యాలు చేస్తావు. ఇక్కడ గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరికి చెప్పలేక బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి బాబు. మీరే న్యాయాధిపతిగా ఉండి కుటుంబాల్లో కృప దయచేయండి, నీ కటాక్షము దయచేయండి. ఏ సాతాను ప్రభావంతో గలిబిలవుతున్నారో ఆ కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. మా ప్రార్థన ఆలకించు బాబు. సమస్యలతోటి ఏడవలేక, బ్రతకాలనిపించలేక, చనిపోవాలని ఎంతగానో తరమబడుచిన కుటుంబాలు ఉన్నాయి. నీ పరిశుద్ధ కాపుదల బిడ్డలకు దయచేయండి, నీ ఆదరణ దయచేయండి. సాక్ష్యాల సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు దయచేయండి. వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. ఇంకా వస్తూ ఉన్న వారిని క్షేమంగా తోడుకురండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దోతలను మెండుగా దయచేయండి. సాతానుని యేసును బంధిస్తున్నాం, వాడు దూరం అవునుగాక. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? కూర్చోండి. మీ దగ్గర ప్రార్థన ఉన్నది. దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదించటం మొదలు పెడతా ఉన్నాడు. మీ కుటుంబాల్లో నూతన కృపను ఈ దినము నుండి దేవుడు మీకు అనుగ్రహించును గాక. మరింత కృప అనమాట. కృప అంటే ఒకరోజు ఉండిపోయేది కాదు, అది రోజు రోజు కూడా అది క్రమక్రమంగా పెరిగి మన మీద ఉదయిస్తుంది అనమాట. సూర్యోదయం ఎలాగొస్తుందో ప్రతిరోజు దేవుని కృప, దేవుని ప్రేమ నీ కుటుంబం మీద అనుక్షణము ఉదయించునుగాక. హల్లెలూయా. మనకి కనపడేటువంటి ఈ సూర్యోదయము ఉదయం నుంచి సాయంత్రం వరకే కనపడుతుంది. కానీ దేవుని ప్రేమ, దేవుని కృప నీ జీవితాంతము బ్రేక్ లేకుండా దినదినము ఇంకా నూతన వాత్సల్యతో నిన్ను నింపుతున్నాడు. హల్లెలూయా. రెండు చేతులు జోడించండి, నమస్కరించండి, ఇలా నమస్కరించండి. కుడివైపు తిరగండి. మీ పక్కనున్న వారు కుడివైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మెడ తిప్పండి, పర్వాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎడవైపు ఉన్నవారు తిరగండి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక. దేవుని ఆత్మ మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు నా ప్రాణ. బాగా పాడుతున్నారు, పాడండి. నేను ఎవరికి ఎన్నడు, యెహోవా నాకు వెలు. అందరూ పాడాలి, స్వరమెత్తి. నా ప్రాణ, చప్పట్లు పడుతూ గట్టిగా పాడాలి. నీ పూర్ణ బలమంతా ఉపయోగించు.
పాడుతున్నారు చెప్పరా? కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆ పెళ్లి జంటను తీసుకొచ్చి ఆ గుమ్మం కాడ నిలబెట్టి పాడమంటారు తెలుసా? మీకు అర్థమైంది కదా? వాళ్ళకి ఏం పాడాలో అర్థం కాదు. పాడండి పాడండి అంటుంటారు. అప్పుడే డబ్బులు వేస్తారు కదా, అలా పాడుతున్నారు మీరు. అలా పెళ్లి కొడుకు పెళ్ళి అయినప్పుడు పాడే పాట కాకుండా మన పెండ్లి కుమారుడైన యేసు ఎదుట మనము స్వరం ఎత్తి ఘనముగా పాడితే, ఆ గుమ్మం కాడ పెళ్లి చేసుకున్న తర్వాత క్రైస్తవ పెళ్లి కాకుండా మామూలుగా పెళ్లి చేసుకున్న వారిని పాడమంటాం చూశాను నేను. నాకు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందంటే మీరు పాడిన విధానం అప్పుడు గుర్తొచ్చింది అనమాట. పాడితే ఆ ప్లేట్లో డబ్బులు వేస్తారు. పెళ్లి కొడుకుని పాడమంటారు, పెళ్లి కూతురుని పాడమంటారు, లేకపోతే చెప్పమంటారు. ఎవరెవరు వచ్చారు చెప్పండి. తెలియదేంటి ఎవరెవరు వచ్చారు అక్కడ? నేను ఫలానా అని చెప్పాలన్నమాట. ఆయనకి ఎంత సిగ్గుపడతాడో. నేను ఫలానా అని చెప్పాలి. సిగ్గుపడుతూ చెప్తారు, సగం సగం చెప్తారు. అప్పుడు కొన్ని డబ్బులు వేస్తారు. కానీ ఈ పెండ్లి కుమారుడు ఎదుట నువ్వు ధైర్యంగా పాడితే, ఈ పెండ్లి కుమారుడు ఎదుట గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిస్తే, కొన్ని డబ్బులు ఇవ్వటం కాదు, పరలోకము నుండి నీకు కుమ్మరిస్తాడు. అంత ఆమేన్. మనం సిగ్గుపడుతూ పాడదామా? కుమ్మరించే పెండ్లి కుమారుడు ఎదుట మనము ఘనముగా పాడదామా? మీరు కుడి చేయి పైకెత్తి చెప్పాలి. ఎవరు ఎదుట? ఇలా పెడుతున్నారు, ఇలాగా వాడిపోయిన పాదలు. రైట్, తల పైకెత్తి చెప్పండి. నా పెండ్లి కుమారుడైన నా పరిశుద్ధుడైన యేసు ఎదుట నేను పూర్ణ బలముతో ఆయనను స్తుతించెదను. ఆ చేతులు తెచ్చండి, పాడదాం. మరి ఆ పెండ్లి కుమారుడు ఎలాంటి వాడంటే గొప్ప వెలుగైన వాడని పాడాలి. ఆమేన్. ఎలాగ పాడాలి? యెహోవా నాకు వెలుగాయే. స్వరమెత్తి యెహో. వెరీ గుడ్. మరలా యెహోవా. పెండాల కింద ఉన్నవారు గట్టిగా పాడాలి. అవతల హాల్లో ఉన్నవారు, ఎస్, గ్రౌండ్ లో ఉన్నవారు, ఎక్కడున్నవారు అక్కడే చప్పడకూడదు. నా ప్రాణ, నా పెండ్లి కుమారుడు నా ప్రాణదుర్గము, ఎన్నడు భయపడను నేను ఎవరికి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు స్వరమెత్తాలి. ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు ఆయన వెలుగని, నా ప్రాణదుర్గమై నేను ఎవరికి ఎన్నడు. గొప్ప వెలుగైన వాడు ఉండగా ఎందుకు భయం నాకు? నేను భయపడనని సాతానుడు వినులాగా నీ స్వరమెత్తి పాడు. ఆయన నా కొండ, నా కోట, నా ఆశ్రయం పడదాం. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానం చేసెదను.
పడెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను భయపడను. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. నీకు భయం లేదు. నీకు ఒక దైవజనుడు ఉన్నాడు. నీకు ఒక సేవకుడిని నీ ముందు పెట్టాడు, చేతులుంచి ప్రతిష్ఠ చేసి నిన్ను అభిషేకించటానికి. నీకు కలిగిన ప్రతి వాగ్దాన నెరవేర్పు నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. ఆమేన్. మరి ఇంతవరకు మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మరి మన పరిచర్యలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు, సాక్ష్యాలు మనం ముందు ఆయన పెట్టి ఉన్నారు. గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 7,600 మందికి పైగా గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఇన్ని వేల మంది పిల్లలు ఎలా పుట్టారా అని అనుకుంటున్నాను నేను. ఎలా పుడతారు? ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఫలింపు ఉంటుంది. ఆమేన్. పిల్లలు లేని వాళ్ళరా, పిల్లలు లేరని వచ్చిన వాళ్ళరా, దేవుడు మీ జీవితంలో గొప్ప క్రియ జరిగిస్తాడు. ఆయన గర్భఫలం ఏమిటే కాదు, ఆ ఇచ్చిన గర్భఫలాన్ని పోషించే స్థితి కూడా దేవుడు ఇస్తాడు. వారిని చదివించి పోషించే స్థితే కాకుండా నీవు అనేక మందిని పోషించే అంత ఆస్తికర్తగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు బలమైన వాడు. ఆమేన్. యేసయ్య ప్రేమమయుడు. నీకు ఎందుకు ఇస్తాడంటే నువ్వు అనేక మందిని ప్రేమిస్తావని, యేసు ప్రేమను అందరికీ చూపి అందరికీ కూడా నీవు సహాయము చేస్తావని. నీకే లేనప్పుడు ఏం చేస్తావు? నీకు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు కనుక నువ్వు అనేక మందికి ధర్మ కార్యాలు చేస్తావు. అది యేసయ్య ఆశీర్వాదం. ఆమేన్. మరి చూడండి, జీవంగల దేవుని సన్నిధానంలో మరి చాలా గొప్ప సాక్ష్యాలు మనం చూద్దాం. రాజమండ్రిలో 16 సంవత్సరాలకి పెండ్లైన 16 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. చూడండి. నా కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇస్సాక్ పాస్టర్ గారికి నా కోట్లాది వందనాలు. నా పేరు మౌనిక, మాది కొవ్వూరు మండలం. నాకు పెళ్ళై 16 సంవత్సరాలు అయింది. నాకు గర్భఫలం లేదు. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగేదాన్ని, ఎన్నో మందులు, ఎన్నో ఉపవాసాలు చేసేదాన్ని. అయినప్పటికీ నాకు ఫలితం లేకుండా పోయింది. మా చిన్నత్తయ్య గారు నన్ను ఇస్సాక్ పాస్టర్ గారి దగ్గరికి ఏడు నెలలు వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారంట అని చెప్పారు. చెప్తే నేను ఇష్టం లేకుండానే వచ్చాను ఇక్కడికి. నాకు దేవుడి నమ్మకం ఇష్టం లేదు, అయినా వచ్చాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇస్సాక్ పాస్టర్ గారు చెప్పే మాటలు, ఆయన దేవుడి గురించి చెప్పే వాక్యం అవన్నీ నేను విని నాకు చాలా నమ్మకం, చాలా ప్రేమ కలిగినాయి దేవుడి మీద. కలిగి నేను కంటిన్యూగా అలా వచ్చేదాన్ని. 7 నెలలు అయిపోయినాయి అని చెప్పేసి మా అత్తయ్య గారు వాళ్ళు మానే అన్నారు. మానే అంటే నేను ఇప్పుడే దేవుడిని నమ్ముకుంటున్నాను, దేవుళ్ళు ఉంటుంటే వీళ్ళు ఇప్పుడు మానేయమంటున్నారని నాకు చాలా బాధేసి నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. దేవా, నువ్వే ఎలా అయినా సరే మా అత్తయ్య గారు మనసు మార్చి నేను ఇవన్నీ ప్రార్థనలో ఉండేలాగా చేయదేవా అని నేను ప్రార్థన చేసుకుంటే ఆ నెక్స్ట్ డేనే మా అత్తయ్య గారు సర్లే 1 సంవత్సరం వెళ్ళు చూద్దాము అనేసి అన్నారు. నేను అలానే వచ్చేదాన్ని ప్రేయర్కి వచ్చి టీవీలో యూట్యూబ్లో వాక్యం కూడా వింటూ ఉండేదాన్ని డైలీ. దేవాతి దేవుడు దయ వల్ల నాకు ఏప్రిల్ 20వ తారీఖున నేను కన్సీవ్ అయ్యానని దేవాతి దేవుడు నాకు చెప్పి, ఆయన కృప వల్ల నేను కన్సీవ్ అయ్యానని చెప్పి నాకు తెలిసింది. డిసెంబర్ 10వ తారీఖున నాకు ఈ అబ్బాయి ఈవిడ పుట్టాడు. అయితే పుట్టిన వెంటనే నేను ఒకసారి మీద ఉండగా చూశాను అంతే. మళ్ళీ నన్ను వీడిని హాస్పిటల్లో పెట్టేశారు, ఆక్సిజన్ సరిగ్గా తీసుకోవట్లేదని. నేనైతే చాలా ఏడ్చేదాన్ని. ఏంటి ఇన్ని సంవత్సరాలకు పుట్టాడు వీడు, ఇలా జరిగింది నాకు అని చెప్పేసి చాలా ఏడ్చేదాన్ని. అలాగే కన్నీటి ప్రార్థన చేసుకుంటుంటే నెక్స్ట్ మంగళవారం పుట్టాడు, బుధవారం ఇక్కడ ప్రార్థన జరిగింది. మా నాన్నగారిని ప్రార్థనా తైలం తీసుకురమ్మని చెప్పి పంపించాను. ఆ ప్రార్థనా తైలం డైలీ 7 సిలువలు వీడికి హాస్పిటల్లో ఉండగానే ఆ బాక్స్లో ఉండగానే వీడికి వేసేదాన్ని. నేను వేసి అలాగని ఉంచితే డిసెంబర్ 25వ తారీఖున దేవుడు పుట్టాడని మనం చెప్పుకునే క్రిస్మస్ రోజునే దేవాతి దేవుడు నాకు నా బిడ్డను స్వస్థపరిచి నేను నా బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి దయ చూపించాడు, కృప చూపించాడు. దేవాతి దేవుడు దేవునికి మహిమ కలుగును గాక.
తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఆమెకి ఇష్టం లేదు అసలు ఈ దేవుడిని నమ్మటం, ఈ మాటలు వినటం. కానీ వారి యొక్క చిన్నత్త గారు ఏమంది, నువ్వు 7 తైలాభిషేకాలకు వెళ్ళు, పిల్లలు పుడతారు, చాలా పూజలు చేసాం, ఎన్నో తిరిగాం, గుళ్ళు గోపురాలు తిరిగాం కదా, ఎన్ని అయినాయి, సరే ఎన్నో ట్రీట్మెంట్లు అయిపోయినాయి, పుట్టట్లేదు కదా, ప్రార్థనా శక్తిలో ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారట, పోనీ ఒకసారి వెళ్ళరాదంటే ఇష్టం లేకుండా, ఏం లేకుండా ఆ అత్త చెప్పిందని చెప్పి సరే 7 సార్లు అటెండ్ అవుదామని ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? తైలాభిషేకానికి. తైలాభిషేకంలో ఏముంటుందంటే వాక్యం ఉంటుంది. ఏముంటుంది? దేవుని వాక్యము. ఆమె ఏమన్నది, వస్తూ ఉండగా ఒక్కొక్క తైలాభిషేకంలో ఒక్కొక్క మాట ఆ మాధుర్యాన్ని తీసుకోవటం మొదలుపెట్టింది. తేనె దొరికినట్టుగా దొరికింది. ఆమె హల్లెలూయా. భక్తుడు ఏమంటాడంటే, ఆమెకు వివరించడం కంటే భక్తుడు వివరించాడు, నీ మాటలు జుంటే తేనె దారల కన్నా మధురమైనది. ఆమెన్. మరి ఈ విలువైనటువంటి వాగ్దానము, యేసయ్య మాటలు విని ఆమె ప్రార్థనా జీవితంలో ఆమె ఏమంటుంది, ఇసాక్ పాస్టర్ గారు, దేవునికి దగ్గరగా నేను ఉండేలాగా నాకు ఆ మాటలు నన్ను దేవునికి దగ్గర చేసింది. ఆమెన్. దేవునికి దగ్గర అవటంతో 7 నెలలు వచ్చింది, భక్తి చేసుకుంది, ఇంకా గర్భఫలం రాలేదని వెళ్ళమన్న మనిషి ఇంకెళ్ళొద్దు, ఆగిపో అన్నది. ఆగిపడి ఏమన్నది, నేను ఇప్పుడే భక్తిలో బలపడుతున్నాను, నేను మానలేను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 7 నెలలు కూడా 7 తైలాభిషేకాల్లో 7 రకాల జీవం గల వాక్యము ఆమె హృదయాన్ని పట్టుకుంది. ఆమె హృదయము మార్పు చెందింది. దేవునిలో మార్పు చెందిన తర్వాత మరలా అప్పుడు ఎవరిని అడిగిందంటే, ప్రభువా, దేవుడిని అడుగుతుంది అనమాట, ప్రభువా, మా అత్త నన్ను వెళ్ళొద్దు అంటున్నారు, నీవే ఏదైనా మనసు మార్చి చెయ్యంటే ఈమె రిక్వెస్ట్ చేస్తే, సరే 7 నెలలు వెళ్ళావు కదా, పోనీ ఇంక సంవత్సరం కంప్లీట్ చేసే అన్నది. అన్న తర్వాత ఇంకో 2-3 నెలల్లో దేవుడు డోర్ ఓపెన్ చేసి ఆ బుడంకాయని ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. యేసుప్రభు అంటే తెలియని మనిషికి సాక్ష్యం చెప్పే అంత స్థితి దేవుడు ఇచ్చేసేటప్పుడే ఈ తైలాభిషేకం ద్వారా అనేక ఆత్మలకి యేసుప్రభు వారు పరిచయం అవుతా ఉన్నారు. అందుకనే అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు ఆయన. కడపలో ఏం జరిగిందో తెలుసా? అసలు ఊహించని సాక్ష్యం వచ్చింది. ఆ కుటుంబం, ఆ భార్య భర్తలు ఇద్దరు పొలంలో బోరేశారు. బోరేస్తే నీళ్ళు పడలేదు, నీళ్ళు రాలేదు, వాటర్ రాలేదు. మళ్ళీ బోరేశారు, మరలా వేస్తే వాటర్ రాలేదు. మరలా ఆ బోరు వేసేటువంటి వారికి ఎక్కడ నీళ్ళు పడతాయో ఆ జ్ఞానం ఉన్నటువంటి ఆ టెక్నీషియన్ కూడా తీసుకొచ్చి వేసారు. చూసి ఇక్కడ వేయండి నీళ్ళు పడతాయి, ఇక్కడ వేయండి నీళ్ళు పడతాయని 3 సార్లు వేసారు, నీళ్ళు పడలేదు. మళ్ళీ బోర్ వేసారు, నీళ్ళు పడలేదు. ఒక్కసారి బోర్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది కదా. మళ్ళీ బోర్ వేసారు, నీళ్ళు పడలేదు. మరలా బోర్ వేసారు, నీరు పడలేదు. ఎన్నిసార్లు వేసారు చెప్పండి? ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పాను? 5. మళ్ళీ బోర్ వేసారు, పడలేదు. మళ్ళీ బోర్ వేసారు, ఎన్ని? మళ్ళీ వేసారు, మరలా మరలా మరలా. గట్టిగా చెప్పట్లేదే, మనసులో లెక్కెట్టేసుకుంటున్నారు అనమాట. 11 సార్లు బోర్ వేసారు. 11 సార్లు వేసిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా బోరేస్తారు అక్కడ? అప్పుడు ఆమె భార్య భర్తలు ఏం చేశారంటే, తైలాభిషేక ప్రార్థన అప్పుడు నేను అనంతపురం పెట్టాను. అనంతపురం వచ్చాను. అనంతపురం వచ్చి, ఇసాకయ్య, మరి మాకు పొలం ఉంది, అది నీళ్ళు లేక ఉపయోగం అవ్వట్లేదు, మేము 11 సార్లు బోరేస్తే నీళ్ళు రాలేదు, మాకు దీవెన ప్రకటించని. అక్కడికి ఎందుకు వచ్చిందంటే టీవీలో వాక్యం వచ్చింది ఆమె. ఎందుకంటే దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు మగపిల్లోని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు అన్నాడు. ఇవన్నీ అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయంటే, నేను డమ్మీగానే ఉన్నాను కానీ నన్ను ఎన్నుకున్నాడు పుట్టకముందే. ఆమేన్. హల్లెలూయా. ఈ డమ్మీగా ఉన్న మనుషుల్లో ఆయన వాక్కు పెట్టి ప్రకటిస్తున్నాడు అంతే. హల్లెలూయా చెప్పండి. నీకు మగబిడ్డని ఇస్తానన్నాడు, అమ్మ గర్భం ధరించింది. నేను జన్మించిన నాటి నుండి దేవుని వాక్యములో నా తండ్రి పెంచాడు. నేను ఎప్పుడూ ఒక సినిమా కూడా పోలేదు,
ఎప్పుడు ఒక స్నేహితులతో తిరిగింది లేదు, ఒక ఆటలకు వెళ్ళింది లేదు, పాటలకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు నా తండ్రి. నాకు చిరాకు వచ్చేసింది, పుట్టకు కడుపుని ఎందుకు పుట్టాను రా బాబు అని. రోడ్డు మీద డ్రామాలు వేస్తుంటే చూడనిచ్చేవాడు కాదు. అని అడిగాను రోజున, బాబా నువ్వు జనములకు ప్రవక్త కాబోతా ఉన్నావు, నువ్వు వాగ్దానం ద్వారా వచ్చావు, నీ జన్మ వేరని చెప్పేవాడు నా తండ్రి. అప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు. ఆదివారం 2 ఆరాధనలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరాధనలో డ్రమ్ము కొట్టమనేవాడు అంతే. వచ్చి రాని డ్రమ్ము కొడతా ఉండేవాడిని, డుమ్ము 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 అని. తర్వాత పాటలు పాడమనేవారు, ఏయో రాగాలు తీసేవాడిని. ఆయన ప్రసంగం 1.5-2 గంటలు వినేవాడిని, ఏం తెలిసేది కాదు. మళ్ళీ అందరూ చందా పట్టేవాడిని. అందరూ తెచ్చిన బియ్యం బ్యాగులో వేయమంటే బ్యాగులో పోసేవాడిని. సిగ్గేసేది నాకు. మా ఫ్రెండ్స్ అందరూ ఆ సెంటర్లో కూర్చుంటే మా నాన్నగారేమో సైకిల్కి డ్రమ్ము పెట్టి నన్నేమో కూర్చోబెట్టుకుని అందరి ముందు వెళ్తుంటే ఆ కంకర్ రోడ్డు మీద ఆ డ్రమ్ము ఆ సైకిల్కి తగిలి గల్లు మనిపోయింది. చూడకూడని వాడు కూడా చూసేవాడు. అందరూ అనేవారు, డోలెట్టుకు పోతున్నావు ఎట్రా అనేవారు. అంత బాధ అండి. ఏంటి ఇలాగా అందరికి ఇష్టం లేని దేవుళ్ళలో నా తండ్రి ఉన్నాడు ఏంటి అనుకునేవాడిని. మా నాన్న అనేవారు, ఉదయం ఒక ఆరాధన, సాయంత్రం ఒక ఆరాధన, మధ్యాహ్నం నుంచి ఉదయం బడుగు పెట్టల ఆరాధన జరిగేది, ఇంటికి వచ్చి 2 అయ్యేది. 2 గంటలకి గవ్వాల భోజనం చేసి మళ్ళీ ఇక్కడ చర్చిలో ప్రార్థన చేయాలి ఆరాధన. ఈ ఆరాధన అయ్యేటప్పుడు సాయంత్రం 5:30 అయ్యేది. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇంకెక్కడ ప్రతిరోజు సాయంత్రం కరెక్ట్గా 7-7:30కి కుటుంబ ప్రార్థనలో ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళిపోదామా అనిపించేది, చిరాకు వచ్చేసేది నాకు అప్పుడు తెలియక. నా తండ్రి అన్నాడు, బాబా నీకు తెలియదు, ఇప్పుడు చిరాకుగా ఉంటుంది, కానీ దేవుని సేవకుడిగా ప్రవక్తగా బలముగా వాడబడతావని. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, నా పరిస్థితి వేరు, నేను వేరు. నన్ను మీ మధ్యకు పట్టుకొచ్చి ఇక్కడ మీ అందరికీ ప్రార్థన చేయించినాడంటే ఇది దేవుని ప్రణాళిక అయి ఉంది. ఆమేన్. రోజుకో పట్టణం పోతున్నాను నూనెకుండా అట్టుకుని. ఏం వెళ్తున్నాను, ఒక్కొక్క పట్టణం వెళ్ళి అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలా ప్రార్థన చేయటం వల్ల ఎక్కడ ఏది వాగ్దానం ప్రకటించి వెళ్తున్నానో ఆ ప్రజలందరికీ అభిషేకం తాకుతూ ఉంది. మరి ఈ భార్య భర్తలు ఇద్దరు వచ్చి, అయ్యా మేము 11 సార్లు బోరేసాం, నీళ్ళు పడలేదు, దీవించు, దీవెని ప్రకటించంటే ప్రార్థన చేసి ఒక యాపిల్ ఇచ్చి, ఇదిగో ఈసారి బోరేసేయండి అంటే వెళ్ళారు. 11 సార్లు వేసాం, పడలేదు. ఇసాక్ పాస్టర్ గారు ఇప్పుడు ఏమంటున్నాడు కదా చూద్దామని ఆ రోజు రాత్రి మరుసటి రోజు వారు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. ఆ రాత్రి పడుకున్నారు. 2వ రోజు ప్రార్థన చేసి పడుకున్నాక రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు ఆ యజమానుడికి. ఎలాంటి దర్శనం అంటే ఆ కలలో పైనుండి ఇసాక్ పాస్టర్ గారు వాళ్ళ పొలంలోకి దిగొచ్చారట. ఎవరు దిగొచ్చారు? గట్టిగా చెప్పట్లేదు మీరు. ఇసాక్ అంటే ఎవరు? నేనే. కలలో అలా దిగొచ్చి, ఇదిగో నీళ్ళు కావాలంటున్నావు కదా, బోరేస్తానంటున్నావు కదా, ఇలా రండి అని పిలిచి వాళ్ళ పొలంలో ఒక చోట అలా చూపించి, ఇక్కడ బోరేయి నీళ్ళు వస్తాయి అని చెప్పి ఇసాక్ పాస్టర్ గారు వెళ్ళిపోయారట. ఈయనకి పొద్దుటే మెలకు వచ్చింది, కళ్ళు నలుపుకుంటూ మరి ఏం చేశాడో భార్యకి చెప్పాడు, ఏమే రాత్రి ఇసాకయ్య నాకు కళ్ళ వచ్చాడు, మరి పొలంలో పలానా పాయింట్ చూపించాడు, అక్కడ ఏమన్నాడంటే అప్పుడు బోరేసే వాళ్ళని పిలిచాడు. చూడండి, కొన్ని కళలు వేరుంటాయి. పరిశుద్ధాత్ముడు ఈ అభిషేకంలో అందరికీ ఒక ప్రణాళికలో నడిపిస్తూ ఉన్నాడు. బోరు వెళ్ళొచ్చింది, వారు బోర్ వేస్తూ ఉంటే వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. ఆ బోర్ వేసిన చోట నీరు ఎలాగొచ్చిందో చూడండి. నీటి బొగ్గ తన్నింది అక్కడే. వారు 11 సార్లు బోరేసింది అక్కడే, నీరు పడలేదు. కానీ ప్రార్థన చేసి ఏయ్ బోరు ఏసునాములు అంటే నీటి బొగ్గ దాగి ఉన్నది బయటకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టారు. మీరు బోర్వెల్ చూడండి స్క్రీన్ మీద. ఇంతకు ముందు ఒక బోరు పడిన సాక్షి విన్నాం, అది వేరు. అది చాలా కాలం నుంచి నీళ్ళు పడిన ప్రాంతంలో పడింది. ఇదేంటంటే 11 సమయాలు బోరేసినా వాటర్ పడలేదు, ప్రార్థన చేసి బోరేస్తే నీటి బొగ్గ పైకి తన్నింది. ఆ సాక్ష్యం ఉందని చూడండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే
ఇది మామూలు సాక్ష్యము కాదు. ఇది నేను ఇక్కడ ప్రసంగిస్తున్నాను, మీరు అక్కడ కూర్చున్నారు, మీరు వింటున్నారు కదా. నిన్ను నన్ను ఒక శక్తి ఆవరిస్తూ ఉన్నది, అదే ప్రార్థనా శక్తి. ఈ సాక్ష్యం ఇందాం. ఎస్, మా ఊరు కేశాపల్లి. మా సాక్ష్యం ఏదంటే, మేమైతే 11 బోర్లు వేసాం తోటలో. నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్లే నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు అప్పీల్ ఫండ్ తీసుకొని పట్టయ్య వెళ్తాయి పోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి వెళ్తాయి అన్నప్పుడు మేము ఇయాల జిట్టిన తోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఈడేసుకో బోర్ అని చెప్పాడు. తోటలో ఈడేసుకో బోర్ అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోర్ పిల్లంపుకున్నాం. బోర్ పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, గగటి హల్లెలూయా చెప్పండి. యేసయ్య ఎక్కడున్నాడు? మన మధ్య ఉన్నాడు. నేను ప్రార్థిస్తున్నాను, మీ అందరింటి దగ్గర యేసు ప్రభు మీకు కనపడాలని ప్రార్థిస్తున్నాను. నేను యేసు ప్రభు కనపడతాడు, ఎందుకంటే మీ అందరింటికి వస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా చెప్పరే, గగటి హల్లెలూయా చెప్పండి. నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు సికింద్రాబాద్ దగ్గర అప్పుడు అవుట్ రీచ్కి వెళ్ళమన్నారు. మీరు వెళ్ళి ఇక్కడ కొత్త వ్యక్తిని యేసు నామంలోకి మీరు పరిచయం చేయాలి. మీరు ఎంత బైబిల్ నేర్చుకున్నారు, ఎంత ప్రార్థన చేశారో ఇక్కడ మాకు తెలుస్తుందన్న. అప్పుడు నేను ఏం చేశానంటే అందరం కూడా అవుట్ రీచ్కి వెళ్ళాను, సేవకని బయటికి వెళ్తే చివరికి నాకు తెలుసున్న ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర వారు అక్కడ ఉన్నారనమాట, ఆ పక్కనే. నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటికి ఆమె నాకు తెలుసు. ఆమె చెప్పాను, ఆమె ఇలా వచ్చానంటే రండి అన్నారు. మంచినీళ్ళు ఇచ్చారు, కాఫీ ఇచ్చారు. ఏంటంటే నేను ఇలాగ బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాను, యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చానంటే, మంచిదే, ఈయనకి అలాంటి ఇష్టం ఉండదు అని చెప్పాను. ఉన్నారా అంటే లోపల ఉన్నారంటే పరిచయం చేసింది. నేను అన్నాను, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు కనపడతాడు, మాట్లాడతాడని చెప్తే ఆ పోలీస్ ఆయన అన్నాడు, అవునా, మరి ఎప్పుడు కనపడతాడు అన్నాడు. నేను వెళ్ళిపోయాక మీకు కనపడతాడు అన్నాను. ఉండగా కనపడ్డా అన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రార్థన చేసుకోండి, ఆయన కనపడతాడు, ఆయననే మీకు ఇంటికి పరిచయం చేస్తున్నాను నేను అన్నాను అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మాకు ప్రతి శనివారం బయటికి వెళ్ళాలన్నమాట. బయటికి వెళ్ళి ఎవరో ఒకరికి, కొత్త వాళ్ళకి సువార్త చెప్పి చర్చికి తీసుకురావాలి. అలాగా అదొక ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అప్పుడు నేను, ప్రభువా ఈ మనుషుడితో నువ్వు మాట్లాడాలి, కనపడవా బాబు అని ప్రార్థన చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ ఉదయకాల సమయంలో ఆయన లేచి రెడీ అవుతున్నాడు. బెల్ట్ పెట్టుకుంటూ టక్అప్ చేసుకుంటాడు కదా పోలీస్ ఆయన, ఇలా చేసుకుని ఇలా తిరిగేటప్పటికి ఆయన బీరువా దగ్గర యేసు ప్రభు వారు అలా నిలబడి ఇలా వెనక్కి తిరగటం కనపడింది. ఆయన ఒక్కసారి గుండె జల్లుమనిపోయిందట. ఆయన గుండె జల్లుమనిపోయి వెంటనే భార్యకి చెప్పాడు, ఆ పాస్టర్ గారిని రమ్మని ఒకసారి. నాకు ఒక వింతగా ఉంది, ఇది నిజమే, కల కాదు, ఇది మన ఇంట్లో యేసు ప్రభు వారు వచ్చేసారు. నేను ఎప్పుడు ఇలాంటిది చూడలేదు. ఆమేన్. తెల్లటి వస్త్రాలు వేసుకుని ఒక మనుషుడు బీరువ దగ్గర కనపడ్డాడు, పక్కనే మళ్ళీ మాయమైపోయాడు. అంటే ఆ మనుషుడు నేను దేవుని మందిరానికి నడిపించిన తర్వాత ఆ బైబిల్ కాలేజీలో వారు అన్నారు, దేవుని ఆత్మలు సంపాదించడం ఇలాగే సంపాదించాలని చెప్పారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన రక్షణ పొందాడు. రీసెంట్గా మొన్న ఇక్కడ నర్సరావుపేట దగ్గరలోనే ఆయన కాలం చేశాడు, వయసు అయిపోయింది, రిటైర్డ్ అయిపోయాడు. ఆ బర్రెలు చేయటానికి కూడా వెళ్ళాను నేను.
నాకు సంతోషం ఏంటంటే మనము ఎక్కడైనా కూడా దమ్ముగా చెప్పొచ్చు, యేసు ప్రభు కనపడతాడని. ఆమేన్. యేసు ప్రభు మాట్లాడతాడని చెప్పొచ్చు. ఎందుకంటే నా కన్ను ఆయన దర్శనాన్ని చూచింది, నా కన్ను ఆయన మహిమను చూసింది, నా శరీరము ఆయన స్పర్శను అనుదినము అనుభవిస్తూ ఉంది. మీ ఇంటికి యేసు అడుగు పెట్టాడంతే. మీరు ఇంటికి వెళ్ళక చెక్ చేసుకోండి, యేసయ్య నా ఇంటికి వచ్చేవంట కదా బాబు, ఎక్కడున్నావని అడగండి, ఆయన నీకు దర్శనం ఇస్తారు. అంతకంటే గొప్పది ఏంటంటే ఈ క్షణం నుండే ఒక ప్రత్యేకమైన అభిషేకము నీ ఇంటిని ఉద్ధరించునుగాక. చూడండి, ఇప్పుడే ఒక సాక్ష్యము నా ముందు పెట్టారు. ఇది ఎంత గొప్ప సాక్ష్యంగా ఉందో చూడండి. ఇక్కడ కూడా దేవుడు ఎలాగ దర్శనం ఇచ్చాడో, కన్సీవ్ అయిన తర్వాత ఆమెకి దైవజనులు ఇసాకయ్య గారికి నా వందనాలు. నా పేరు హుసేనమ్మ, మాది గోకవరం గ్రామం. నా కూతురు డెలివరీ ముందు ఆసుపత్రికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు కడుపులోని బిడ్డ హార్ట్ బీట్, గుండె సరిగ్గా కొట్టుకోవడం లేదు అన్నారు. ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత బతుకుతుందో లేదో అనే నమ్మకం లేదు అన్నారు. అప్పుడు నేను నా కూతురు ఇద్దరం బిడ్డ క్షేమంగా పుడితే ప్రార్థనా శక్తులు సాక్ష్యం చెప్తామని కోరుకున్నాం. నాకు నా కూతురికి ఆసుపత్రిలో డెలివరీ అయ్యే ముందు ఇసాక్ గారు అక్కడ కనిపించారు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఇసాక్ గారు కనిపించారు, నా మనవడిని ఎత్తుకున్నట్లు అందరికీ చూపిస్తున్నట్లు కనిపించారు. డాక్టర్ ఏం చెప్పాడు, హార్ట్ బీట్ సరిలేదు, గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు, పుట్టిన తర్వాత బతుకుతుందో శిశువు లేదు తెలియదు అన్నారు. ప్రార్థన చేసుకున్నారు వాళ్ళు, ప్రభువా సాక్ష్యం చెప్పుకుంటాం బాబు అంటే. మళ్ళీ అక్కడికి ఎవరు వచ్చారు, మీరు గట్టిగా మీకు ఇష్టం లేదు చెప్పటం అసలు. ఇసాకయ్య గారు వెళ్ళిపోయాడు అంతే. ఏమి ఎలాగ వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారో తెలియదు, కానీ దేవుని ఆత్మ బలముగా కార్యం జరిగిస్తూ ఉంది. ఇదిగో ఈ యొక్క చూడండి, డైరెక్ట్గా బిడ్డను తీసుకుని తల్లి వచ్చిందంటే మీరు ఇంకా ఆశ్చర్యానికి గురవలేదా? 2 చేతులు పైకెత్తి యేసయ్య నామంలో కేకలు వేసి హల్లెలూయా అని చెప్పండి. ఇలా రాదు. చూసారా, ఈ గుండెని బాగు చేసిన వాడు యేసయ్య. ఆమేన్. ఇలా తయారు చేసి ఆమె పొట్టలో పెట్టిన వాడు యేసయ్య. డాక్టర్లు ఎన్నో చెప్తారు, కానీ పరమ డాక్టర్ మన పక్షంగా ఉన్నాడు. ఈ సాక్ష్యం విందాం. యేసయ్యకు నా వందనాలు, అయ్యగారికి నా వందనాలు, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మేము ఇక్కడ ఎమర్జెన్సీతో ఆసుపత్రికి వెళ్ళాము, కర్నూలుకి వెళ్ళాము. మా దగ్గర డబ్బులు లేవు. అక్కడ ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్ళాము. ఈరోజే చేయాలన్నారు. మేము చూపించుకొని వెళ్ళాలి ఇంటికి అని అనుకున్నాము. కానీ అనుకోకుండా మేము సాయంత్రంకే చేస్తాము. ఈ నమ్మకం లేదు, ఈ బిడ్డ చనిపోతాడు, మాకు తెలియదు, మీరు సంతకాలు పెట్టరి అని చెప్పారు. అక్కడ చెప్పినాక మేమందరం ఏడుస్తున్నాము. ఏడిసిన తర్వాత మళ్ళీ సంతకాల మీద సంతకాలు పెట్టిస్తూనే ఉన్నారు. ఇంకా మాకైతే తెలియదు, నమ్మకం లేదు, మీరు చేయమంటేనే మేము చేస్తాము, లేకుంటే లేదు అంటున్నారు వాళ్ళు. తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రార్థన నూనె తీసుకొని వెళ్తాను అయ్యగారిది. అక్కడ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి 7 సిలువలు వేసాను, తాపినాక లోపలికి తీసుకెళ్ళారు. అని ఒకసారి ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె ఉండి, ఈడ వద్దు, ఒక రూమ్లోకి రా, నువ్వు అక్కడ తోలుకపోయి చేద్దురా ప్రార్థన అంటే సర్లే అమ్మని పోయిన. అక్కడ రూమ్లోకి పోయి ప్రార్థన చేసుకుంటే అయ్యగారు పాపని ఎత్తుకొని జనాలకు అందరికీ చూపించినట్టు నాకు కనపడుతుంది అక్కడ. అది మళ్ళీ రక్తం లేదు, రక్తం ఎక్కించాలన్నారు. ఏంది ప్రభువా ఇది, మళ్ళీ 3 గంటలకు మళ్ళీ సంతకానికి పిలిచారు. రేకున 3 గంటలప్పుడు, ఏంది ప్రభువా మళ్ళీ 3 గంటలకు సంతకానికి పిలుస్తున్నావు, ఇదైతే నాకు తెలియదు, నువ్వు సంతకానికి పిలుస్తున్నావు, నువ్వు తిరిగి లేచి 3 గంటలకు లేచినావు, నా మనవన్ని కూడా అదే రీతిగా బతికించాలా, చనిపోయిన లాజర్ను బ్రతికించావు, నా మనవన్ని కూడా నువ్వు బ్రతికించాలా దేవుడా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఒకే మాట చెప్పాను. నువ్వేం చేస్తావో రేపు ఈ పాటికల్లా నేను అందరితో పాటు ఎత్తుకొని ఇక్కడ కూర్చోాల, నా మనవని నా చేతులు నువ్వు పెట్టాలా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఒక్కదాన్ని ఇట్టనే మాట్లాడుకుంటున్నాను. మళ్ళీ ఐసులో పెట్టాలన్నారు. సరేలేని ఐసులోకి బిడ్డను పాపను కూడా చూడకుండానే పిల్లోని ఎత్తుకొని పోయినా ఎమ్మడే. ఇక ఏం ప్రాబ్లం లేదు, అన్ని నార్మల్ ఉన్నాయి, ఈ బాబును 1 గంటనే పెట్టాల్సింది అన్నారు.
తండ్రి నేను మళ్ళీ నెలకే బాబుని ఎత్తుకొని ఇక్కడ సాక్ష్యం చెప్పకాల అయ్యగారి దగ్గరకు పోయి తీర్మానం తీసుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు, అయ్యగారికి నా వందనాలు. మరి గట్టిగా చెప్పకూడదావా? ఆమెకు వచ్చిన దర్శనం నెరవేరిందా లేదా? ఆమె దర్శనంలో ఎలా కనబడింది? ఈ బిడ్డని ఇలాగ ఎత్తుకుని అందరికీ చూపించినట్టు వచ్చింది. ఇది నెరవేరిందా లేదా? అంటే యేసయ్య ఎంత నిజమైన దర్శనం ఇస్తాడు. ఆమేన్. ఈ బుడ్డగాడికి మళ్ళీ తొందరలో మళ్ళీ చూద్దురుగానే ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే తైలాభిషేకానికి వచ్చినప్పుడు మీరు చాలా క్రమాన్ని పాటించి, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు హస్తము నన్ను తాకిందా లేదా చూసుకోండి. మీ అందరి జీవితాలు ఇక జరగబోయే దర్శనం ద్వారా కనపరుస్తాడు దేవుడు, మాట్లాడతాడు, మీకు నెరవేరుస్తాడు. ఆమేన్. ఆయన మనల్ని కరుణించే దేవుడు. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి. నీ రెక్కలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము. నన్ను కరుణించుము, నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. గట్టిగా నన్ను విరిగిన హృదయాలకు ఆసన్నుడా, నలిగిన మనసులకు ఆశ్రయుడా, విరిగిన ఆసన్నుడా, నలిగిన మనసులకు ఆశ్రయుడా, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. అందరూ పాడతాం, గొప్ప దేవుడే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచండి. ఆమేన్. మరొక సాక్షి మీ ముందు పెడుతున్నాను. రాజమండ్రిలో ఒక అద్భుతమైన సాక్షి ఏంటంటే, వాళ్ళ బిడ్డకి దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. ఆమేన్. ఈ సాక్ష్యం ఎలాగుందో చూడండి. తైలాభిషేకానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరికి కూడా ఏది చేయక మానడు. ఇక్కడ ఏమి డబ్బులు కట్టేది ఏం లేదు, ఫీజులు లేవు, కచ్చీఫులు కొనుక్కునేది లేదు. ఏమైనా ఉన్నాయా? చెప్పరే మీరు అందరూ? పువ్వులు కొనుక్కునే ఉన్నాయా? కోడిగుడ్లు, నీళ్ళు ఏమి లేవు. ఏముంది ఇక్కడ? అభిషేకము, ఆత్మవాక్యము ఉంది. ఆమేన్. ఈ సాక్ష్యం విందాం. నా వందనాలండి. అయ్యగారికి నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, మా చిన్నబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడండి. క్యాంపస్లో 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళాడండి, సెలెక్ట్ అవ్వలేదు. అయ్యగారిని అడిగితే అవుతుందమ్మా పో అన్నారండి. అలాగే వచ్చానండి. 2 నెలలకి మళ్ళీ అవుతుందమ్మా పో అన్నారు. అవ్వలేదు ఏంటని భయపడ్డానండి. అలాగే నమ్మకంతో ప్రార్థన చేసుకున్నానండి. 3వ నెలలో చిన్న అబ్బాయికి క్యాంపస్లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడండి. ఎలా అంటే 200 మందిని సెలెక్ట్ చేసుకున్నారండి. కాకపోతే 200 మందిలో ఒక 20 మందిని తీసుకున్నారండి. 20 మందిలో 2 తీసుకున్నారండి. అందులో 2 మా అబ్బాయి ఉన్నాడండి.
మా అబ్బాయి అమ్మ నాకు రాదు ఇంకా జాబు కష్టమని ఇంటర్వ్యూకి వెళ్ళలేదండి. వెళ్ళకపోతే వాళ్ళే ఫోన్ చేసి ఏంటమ్మా నువ్వు ఇంటర్వ్యూకి రాలేదమ్మా అని అడిగితే నేను బయటికి వెళ్ళానండి, హాస్పిటల్కి వెళ్ళానని అబద్ధం చెప్తే రా అమ్మ ఇంటర్వ్యూకి అంటే సెలెక్ట్ అయ్యాడండి బాబు. అమ్మ నేను సెలెక్ట్ అయ్యానని అయ్యగారికి వందనాలు పెట్టుకున్నానమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మీ పిల్లలకు ఉద్యోగాలు దేవుడు ఇచ్చును గాక. వస్తాయి. వీడికి ఏం ఉద్యోగం వస్తుందని అనుకోకండి. మీ భర్త కూడా మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు. మీరందరి చేతిలో మీ కష్టార్జితం దీవెనగా ఉంటుంది. మీరు ఎక్కడికి వచ్చారు తెలుసా? బలమైన అభిషేకములకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. మరొక సాక్షి చెప్పి మీకు వాక్యం బోధిస్తాను. ఈమె ఏమి అడిగిందంటే, 2 ఆడపిల్లలు ఉన్నారట. 2 ఆడపిల్లలు ఉంటే నాకు మగపిల్లడు కావాలని అడిగితట. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మళ్ళీ నీకు గర్భం వచ్చిందా, నీకు మళ్ళీ ఆడపిల్ల పడుతుంది అన్నారట. స్పెషలిస్టులు ఉంటారు కదా మన ఇంటి చుట్టూని, వాళ్ళకి ఇదే వరుస అనమాట. ఎదుటి మనిషిని బాధ పెట్టడం, గాయపడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది అనమాట. అందరూ ఇంక మళ్ళీ నీకు ఆడపిల్లే, నీకు ఆడపిల్లే, నీకు ఆడపిల్లే. ఆమె ఏడ్చింది, ప్రభువా ఏంటి పరిస్థితి అని. దేవుడు ఆడబిడ్డని మగబిడ్డగా మార్చి ఆ బుడంకాయనిచ్చాడు. ఈ సాక్ష్యం చూడండి ఇద్దాం. ఎస్, మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పీసీఓడి ప్రాబ్లంతో వచ్చాను కర్నూలుకి. 2024 ఆగస్టులో వచ్చాను. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలని అనుకున్నాను. అందరూ గర్భఫలం కోసం సాక్ష్యాలు చెప్తుంటే ఇక్కడ విని మేము కూడా ఆశ కలిగి 2 అమ్మాయిల తర్వాత బాబు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు కోరుకున్నాము. దేవుడు నిజంగా ఈ బాబు విషయంలో మాకు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాడు. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్తో ఈ అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయ్యగారిని ఫలం అడిగినప్పుడు యాపిల్ పండు ఇచ్చారు. గర్భఫలము బాబు కావాలని అడిగినప్పుడు ఆయన కలుగును గాక అన్నాడు. అదే మాటతో మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆగస్టు నెలలో అడిగాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. మాకు తెలియలేదు 3 మంత్స్ వరకు. జనవరిలో చెకప్కి వెళ్ళినప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4లో పడిందమ్మా అని చెప్పారు. అదే నెలలో వచ్చి నేను నా దగ్గర అమౌంట్ లేదు స్పాన్సర్ చేసుకోవడానికి. నా చెవు కమ్మలు ఇచ్చేసి స్పాన్సర్ చేసేసుకున్నాను. నాకు కుమారులు కావాలని అడిగినప్పుడు బిడ్డను ఎత్తుకొని రాపో అన్నాడు అయ్యగారు. నేను నిజంగానే అదే మాటతోనే విశ్వాసంతో వెళ్ళిపోయాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరి ముందర 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా 3ది కష్టమని అన్నారు. మళ్ళీ అమ్మాయే పుడుతుందని అన్నారు. ఎంతోమంది ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మలేదు. దేవుడిపైన విశ్వాసంతో అయ్యగారు చెప్పినటువంటి మాట పట్టుకొని బిగ్గరగా అట్లే ఉండిపోయాను. లాస్ట్ వరకు నా కుమారుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి ఆశించిన ప్రతి సమయంలో దేవుడు తప్పక మీ కోరికను దేవుడు తీరుస్తాడు. వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి పైకి చూపించండి. ఈరోజు బలమైన అభిషేకం మీతో వచ్చేస్తుంది. చూడండి, బైబిల్ కిందకి దించి తెరవండి. ఆమోసు గ్రంథంలోకి వెళ్దాం. దేవుడు ఒక బలమైనటువంటి వాక్కు నీకు ఇచ్చి నీతో మాట్లాడాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. జీవం గల దేవుని సన్నిధానంలో ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం మనం అందరం చదువుదాం. ఆమోసు గ్రంథం తెరవండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు పైకెత్తండి. తల పైకెత్తండి. నేను చెప్పినప్పుడు నాతో చెప్పండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన
అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ దినము దేవుడు ప్రత్యేకంగా ఈ అధ్యాయము, ఈ చరిత్ర ఒక ప్రత్యేకమైన చరిత్రది. అయితే కృపాకాలంలో తన సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్న శుభవార్త ఏంటంటే, పూర్వం ఉన్న రీతిలో నీ కుటుంబము మరలా దేవుడు తిరిగి కట్టుచున్నాడు. దానిని నీవు స్వతంత్రించుకొనుచున్నావు. ఆమెన్. ఎటువంటి ఆశీర్వాదం అంటే, అద్భుతం ఏంటంటే చూడండి, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. యవనస్తులారా, పెద్దవాళ్ళరా, చిన్నవాళ్ళరా, అయిపోయింది చరిత్ర అని అనుకుంటున్నావు కదా, అవ్వలేదు. తిరిగి మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాడు ఆయన. పోయినవన్నీ మళ్ళీ తిరిగి నీ ముందు పెడతాడు. ఆమేన్ చెప్పండి. అద్భుతమైన విషయం ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తుతాను. ఆమేన్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ దినము నోట్ చేసుకోండి. పడిపోయిన గుడారాన్ని లేవనెత్తుతాడు దేవుడు. ఈ దినాన్న గుడారం అంటే మనం అనుకోవచ్చు ఇల్లే అనుకుంటాం. ఇల్లే కాకుండా అనేక రకాల అర్థాలు వస్తాయి. అసలైన గుడారము మన శరీరమే, మన దేహము. ఆమెన్. మన దేహము దేవుని గుడారమై ఉన్నది. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. పడిపోయింది నీ గుడారం. ఏ రోగం వచ్చి పడిపోయిందో, పాప రోగంలో పడిపోయిందా, లేకపోతే ఆరోగ్యం అంతా కోల్పోయి నీ గుడారము హాస్పిటల్ పాలైపోయిందా, లేకపోతే ఇంటి దగ్గర బెడ్కే పరిమితం అయిపోయావా, నీ జీవితంలో ఏ స్థితిలో పడిపోయావో ఈ దినాన్ని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నది. మరలా దానిని లేవనెత్తుతానని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. నీకు మరలా నూతన యవన ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. మరలా నూతన బలము కలుగుతుంది. పడిపోయిన నీ గుడారము, తర్వాత నీ ఇల్లు, పడిపోయిన నీ వ్యాపారము, పడిపోయిన నీ పని, చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, అవకాశాలు మరలా దేవుడు లేవనెత్తుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, పడిపోయిన గుడారాన్ని లేవనెత్తి బాగు చేయాలనే గొప్ప మనసున్న దేవుడు యేసు దేవుడు. ఆమేన్. అయ్యో, నా భర్త ఇలాగా అయిపోయాడు, నా కొడుకు ఇలాగా అయిపోయాడు, నా కుమార్తెకి ఇలాంటి చెడు అలవాట్లు వచ్చినాయి, తాగుబోతుగా అయిపోయింది, తాగుబోతుగా మారిపోయాడు, లోకంలో కలిసిపోయాడు, లోకంలో కలిసిపోయింది. అయ్యో, నా బ్రతికిలాగా అయిపోయింది, నా భార్య ఇలాగా అయిపోయింది. ఏది ఏది ఎలాగైపోయినా బాగు చేసే పరమ వైద్యుడు మరలా నీ గుడారమును లేవనెత్తుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు నమ్మితే ఆమెనని 7 మార్లు చెప్పి గట్టిగా చప్పట్టుకోండి. 1 2 3 4 5 6 7. పడిపోయిన దావీదు గుడారమును దేవుడు లేవనెత్తినట్లుగా నీ గుడారమును లేవనెత్తుతున్నాడు. పడిపోయావు కదా, అప్పుల్లో పడిపోయేమో, మరలా నీవే అప్పిచ్చు మనిషిగా దేవుడు నిలబెడతాడు. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కలుగుతూ ఉంది, మీకు దీవెన కలుగుతుంది. ఏడవకండి. మీ పరిస్థితులు ఎలా మారిపోయినా ఏడవకండి. అయ్యో, నేను ఇలా పడిపోయానే అనుకోకండి. లేవనెత్తటానికి, కృప చూపటానికి కరుణామయుడు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. ఆయన రక్తము కార్చాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచి అందరినీ సమాధుల్లో నుండి లేవనెత్తుతా ఉన్నాడు. నేను సజీవుడినై ఉన్నాను కనుక మీరును సజీవులుగా ఉంటారన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పడిపోయిన గుడారమును నేను లేవనెత్తి, ఫస్ట్ ఏంటి, గుడారాన్ని ముందు నీ బ్రతుకుని, నీ బిడ్డ బ్రతుకుని పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. మీరు ఏం కోల్పోయారో నేను సరదాగా చెప్పేది కాదు, ఇది
పరిశుద్ధాత్ముడు నాకు ప్రార్థనలో ఈ ఉదయకాల సమయంలో మీ పట్టణం వచ్చిన తర్వాత ఆయన నాకు బయలుపరిచింది మీకు చెప్తా ఉన్నాను. మీ గుడారము తిరిగి లేవనెత్తబడుతుంది, మీ వ్యాపారము తిరిగి లేవనెత్తబడుతుంది, నీ వ్యవస్థ తిరిగి లేవనెత్తబడుతుంది, నీ సేవ తిరిగి లేవనెత్తబడుతుంది, నీ బలము మరలా బలపరచబడుతుంది, నీ జ్ఞానము మరలా నీకు వస్తుంది. కోల్పోయిన ఆస్తి, ఐశ్వర్య, ఆరోగ్య, దీవెన, పేరు, ప్రఖ్యాతులు మరలా సెకండ్ టర్మ్ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. అబాస్ అయిపోయిందని ఏడుస్తున్నావేమో, మళ్ళీ దేవుడు ఇస్తాడు. అయ్యో గర్భం వచ్చినట్టు వచ్చేలాపోయింది, ఏడుస్తున్నావు కదా, మరలా నీ గుడారాన్ని మరలా లేవనెత్తి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అసలు మీరు కని విని ఎరుగని ఒక ఆశీర్వాదాన్ని మొదటగా ఈ దినము ఇక్కడే మీరు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. అంతే, గుడారము లేవనెత్తబడుతుంది. ఎవరు లేవనెత్తుతారండి మన గుడారాన్ని? మామూలుగా మన ఇల్లు పడిపోయినా, మన బిడ్డ చదువులో పాడైపోయినా, ప్రవర్తనలో పాడైపోయినా, లేకపోతే సమస్యల్లో పడిపోయినా అయ్యో పాపం అంటారు, పోతారంతే పాపాత్మలుగానే. ఎవరు నీ బిడ్డకి సహాయం చేయరు. నేనున్నాను, ఈ ధనం ఉంచుకో అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఏ ఇంట్లో ఉన్నాయో లేవో సరే ఇది ఉంచుకో, ముందు నువ్వు భోజనం చేయి, ముందు నీ ఇంట్లోకి ఏమైనా అన్ని తెచ్చుకుని తినండి, మీరు బ్రతకండి, ముందు నేనున్నాను సహాయం చేస్తాను అనేవాడు ఉన్నాడా? చెప్పాలి. కనీసం నీ కోసం సంతకం పెడతాననేవాడు ఉన్నాడా? ఏమో సంతకం పెట్టింది అక్కడ నన్ను కానీ తీసిపోతారేమో. అందరూ వట్టి వట్టి స్నేహితులే. నిజమైన స్నేహితుడు గట్టిగా చెప్పాలి బడాయి గారు. ఆ యేసయ్య నీకు చెప్పేది ఏంటంటే నీ గుడారమును మరలా లేవనెత్తుతున్నాను అన్నాడంతే. మరలా నీ సినిమా ఏంటో చూపిస్తావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. దేవుడు నీకు సొంత కారు ఇస్తాడు, దేవుడు నీకు మంచి ఇల్లు ఇస్తాడు, నీ ఇంటికి స్థిరమైన కలిమి దేవుడు ఇస్తాడు. నీ ఇల్లు, నీ గ్రామము, నీ స్వజనుల మధ్య రక్షణ గృహముగా, ఆశీర్వాదముగా నిలబడుతుంది. నిజమైన నా బ్రతుకులో ఇన్ని అవమానాలు పడ్డ నా బ్రతుకులో మళ్ళీ బ్రతుకుంటుందా? భర్తను కోల్పోయినని ఏడుస్తున్నావేమో, నా భార్య పోయింది, ఇంక నా బ్రతుకేంటి, నా గుడారం ఏంటి అనుకుంటున్నావేమో. మరలా తిరిగి లేవనెత్తుతాడైనా, ఆ గాయాన్ని మరలా కడతాడైనా. హల్లెలూయా చెప్పండి. ఎవరైనా ఉన్నారా? ఎంత అందంగా పాడుతున్నారు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఇలాంటి స్నేహితుడు. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడదాం. లేచి నిలబడి పాట అయిపోయి మళ్ళీ కూర్చుందాం. చప్పటి కొడదాం, గట్టిగా చప్పటి కొడదాం. ఎక్కడి వరకు లేచి నిలబడదాం. దేవుడు గుడారమును లేవనెత్తుతానన్నాడు. గొప్పగా లేవనెత్తాడు. అంతస్తులు లేకుండా, అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరు వారు దొరకరు ఎంత వెతికినా. చప్పట్లు పైకి కొడదాం. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరు వారు దొరకరు ఎంత వెతికినా. నీచుడనని చూడకుండా నా కోసమో మహిమనంత వీడినాడు, ఏమి చిత్రమో.
నీచుడునని చూడకుండా పడలే. మహిమనంత వీడినాడు ఏమి చిత్రమో. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఇలాంటి స్నేహితుడు స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున? శబ్దం వచ్చి చెప్పండి, పెట్టండి. షోగా కాక స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగమో, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగమో. గట్టిగా చప్పటి కొట్టి, ఇంకా గట్టిగా చప్పటి కొట్టి. మంచి స్నేహితుడు యేసయ్య. అందరు కూర్చోండి, 3 అంకులు చదివేటప్పుడు కూర్చోండి. 1 2 3. ఎస్. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగము. ఆమేన్. లేచి నిలబడమంటే అయిపోయింది అనుకున్నారే? మీ కాళ్ళు నొప్పులు పడుతున్నాయని అనిపించింది నాకు. అందుకే ఒకసారి పైకి లెగిస్తే మీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా మామూలు అయ్యి మళ్ళీ ఇంకొక అరగంట కూర్చోటానికి ఓపిక వస్తుంది. అది అర్థమైందా మీ అందరికీ? హల్లెలూయా చెప్పరే? అందుకే కుర్చీలకు డబ్బులు ఇవ్వండు అని అడిగేది. తర్వాత మాట్లాడుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేస్తాడు. ఆమేన్. ఎక్కడ బాగు చేయాలో, ఎక్కడ డ్యామేజ్ అయిందో నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ ఆక్వాకల్చర్లో ఎక్కడ అప్పులు పాలైపోయావో, ఏ విషయంలో లాస్ అయిపోయావో, ఏ విషయంలో కేసులో ఇరుక్కుపోయావో, ఏ విషయంలో గాయపరచబడ్డావో, ఎవరి దగ్గర అవమానపరచబడ్డావో, ఆ ప్రతి గాయాన్ని యేసు కల్వరి శిలువలో కార్చిన గాయపడిన హస్తం ద్వారా కట్టి బాగు చేస్తున్నాడు. ఇక మీ గాయాలు కట్టబడతాయి. ఆయన కట్టాడంటే మళ్ళీ కనపడతాయి, మచ్చ కూడా ఉండదు అక్కడ. ఈ దినానికి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మీ గుడారమును దేవుడు లేవనెత్తుతున్నాడు. తర్వాత పాడైన ప్రతి చోట బాగు చేస్తున్నాడు. చివరికి నా ఆశీర్వాదం ఏంటంటే పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుచున్నాడు. నీవు ఒకప్పుడు ఎట్లా చూసావో అలాంటి వ్యాపారాన్ని చూస్తావు. ఒకప్పుడు నీ భర్తని నీతిమంతుడు ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీ భార్య యథార్థత ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీ బిడ్డ యథార్థత ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీకున్న ఘనత ఎలాగుందో ఇప్పుడు పోయిందని ఏడుస్తున్నావు కదా, మరలా వెలుగులోకి రావటం చూస్తావు. ఒకప్పుడు నీ చేతికి వచ్చిన లాభము, ఆశీర్వాదము ఎంత వచ్చి పడిపోయేది. అప్పుడు
ఇప్పుడు ఏమి లేకుండా పోయిందని ఏడుస్తున్నావు కదా. పూర్వపు రీతిగా మరలా కట్టబడతావు. అందరు తలలో వంచండి, అందరు తలలో వంచండి, నమస్కరించండి, మోకరించండి. ఒక్కసారి అందరూ మోకరిందాం. ఈరోజు మరలా తిరిగి కట్టబడతావు. ఏడవకు. ఏడుస్తున్నావా? నేను ఎంత మర్చిపోవాలనుకున్నా ఈ గాయం పోవట్లేదు. దేవా నాకు మరుపు దయచేయని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎలా బ్రతికేదాన్ని, ఎలా బ్రతికేవాడిని, నేను 10 మందికి చెప్పే మనిషిని, 10 మందిలో ఘనముగా విలువగా ఉండే మనిషిని నేను. నా ఇంట్లో ఇలా జరిగిన అవమానముని తట్టుకోలేక బయటికి రాలేకపోతున్నాను. ఏడుస్తున్నావా? తెలియకుండా అప్పులు పాలైపోయాను, అందరినీ దేహి అని అడుగుతున్నాను అని ఏడుస్తున్నావా? ఈరోజు మరలా నువ్వు ఇచ్చే రీతిలో కట్టబడతావు, మరలా కట్టబడతావు. ఆయన ఉన్నాడు నీకు. అందరూ ఉన్న చోటని అలాగే లేచి నిలబడదాం. నీ గుడారమును ఆయన లేవనెత్తుతున్నాడు, నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తుతున్నాడు. ఒక బలమైన ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళబోతున్నారు. మీతో దేవుని ఆత్మ వస్తుంది, దైవజనుడు నా మనసు కూడా మీతోనే వస్తుంది. ఈరోజు నీ ఇంటిని బలముగా ఆత్మ ఆవరిస్తుంది. ఎలీషా అంటాడు గెహాజీని, ఎలీషా నీతో నా మనసు రాలేదా? దేవుని ఆత్మ రాలేదా? నీవు ఈరోజు కలిగిన సహవాసం వేరు, ఈ ప్రార్థన శక్తి సహవాసమే వేరుది. ఇది దేవునితో సహవాసం కలిగింది. ఇది నీవు కంచు స్తంభముగా దీవించబడబోతున్నావు. అసలు ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా పడిపోయే ఆశీర్వాదం కాదది. 2 చేతులు పైకెత్తి నా ఇంటిని, నా బిడ్డని, నా కుటుంబాన్ని మరలా కడతానని మాట ఇచ్చేవా బాబు? పడిపోయిన గుడారము, పాపములో పడిపోయిన స్థితిని మరలా లేవనెత్తడానికి కరుణామయుడిగా వచ్చిన యేసు ఈరోజు మాతో మాట్లాడేవు బాబు. నువ్వు లేవనెత్తకపోతే మేము ఊబిలోనే నశించిపోతామయ్యా. అయితే ఈరోజు మా బాధను గమనించి మా అందరికి ఇచ్చిన మాట, గుడారమును తిరిగి లేవనెత్తుతాను, పాడైన ప్రతి చోట బాగు చేస్తాను, బాగుగా ఉన్న దాన్ని బాగుగానే ఉంచుతాను, బాగుగా లేని చోట, పగిలిపోయిన చోట దానిని బాగు చేస్తాను. గొప్ప సహాయకుడు యేసు నీకున్నాడు. అందరూ కూడా నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. నమ్మదగిన వాడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బాధపడకు, ఏడవకు. నష్టపోయాను, అప్పులు పాలైపోయాను, ఉన్నదంతా కోల్పోయాను, ఇంకేమీ లేదు, ఆరోగ్యం కూడా సరిలేదని ఏడుస్తున్నావా? మరలా నీ ఆరోగ్యం కట్టబడుతుంది, మరలా నీ వెన్నుముక్క బలపరచబడుతుంది, నీ ఎముకలు బలపరచబడతాయి, నీ శరీరం లోపల దాగిన రోగం ఆరోగ్యముగా కట్టబడుతుంది. యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు. నీవు తప్పదారి లేదు బాబు. నమస్కరించండి. నా పాపాలు కడిగని అడుగు. యేసు నామములో పాపములు కడిగివేయబడతాయి. యేసు నామములో నీతిమంతులుగా తీర్చబడతాము. నాకు అన్ని తెలుసు, కానీ నేను పడిపోయానని ఒప్పుకో. సిగ్గుపడద్దు, ఎవరికి చెప్పొద్దు. దేవునికి
నువ్వు హృదయాన్ని తెరిచి అడిగి చెప్పుకో. ఒక క్షమాపణతో వెళ్తావు. పోయినా కూలిపోయినా స్థితి మరలా ఆయన లేవనెత్తుతున్నాడు. పర్వతాల మీద పెడతాడు. ఇప్పుడు ఈసారి తప్పక ఆశీర్వాదాన్ని చూస్తావు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు బాబా అని అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను దీవించు. నువ్వు లేవనెత్తితేనే నేను లేవనెత్తబడతాను బాబు. నా సమస్య నుండి ఎవరూ లేగలేరు. నన్ను ఈ అవమానంలో నుండి, ఈ రోగములో నుండి, ఈ ఆర్థిక సంక్షోభములో నుండి, ఈ భయంకరమైన పాపములో నుండి పరిశుద్ధుడు నీ ఒక్కడవే పైనుండి దిగి వచ్చావు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అనబడిన యేసు నామము నీది. ప్రార్థన చేయి. నన్ను బ్లెస్ చేయి, నన్ను ఆశీర్వదించు, నన్ను నా గుడారాన్ని లేవనెత్తుతానన్నావు. ఈసారి నీతి కలిగిన గుడారముగా లేవనెత్తండి. నీ శరీరము మళ్ళీ బలము పుంజుకుంటుంది. నీ శరీరము, నీ చర్మము యవన సౌందర్యముగా మారుతుంది. నీ వృద్ధాప్యము యవన బలముతో నింపబడుతుంది. పక్షి రాజు యవన వల్ల కొత్తదవుతుంది. యేసు యేసు అని పిలువు. యేసు యేసు అని పిలవండి. ఆపకుండా పిలవండి. యేసయ్యా 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 అని. యేసు యేసు అంటేనే రక్షణ రక్షణ రక్షణ. రక్షకుడు రక్షకుడు అనగానే ఆటోమేటిక్ ఆత్మ నీ మీదకి వెళ్ళిపోతుంది. నీ బలము కలిగిన మనిషిగా ఉంటావు. అందరూ ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నందుకు ఆ పరమ తండ్రికి స్తుతులు చెల్లించుకుంటూ, అవును బాబు, నా పాపమును ఒప్పుకుంటున్నానయ్యా, నాయన నీ ఎదుట ఒప్పుకుంటున్నాను బాబు, నన్ను నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను తండ్రి, మీరు మాకు సహాయము దయచేయండి దేవా అని అందరం ప్రార్థన చేద్దామండి. నిజముగా నువ్వు మనసుతో, నీ పూర్ణ హృదయముతో ఆయన ఎదుట నువ్వు ఒప్పుకున్న ఎడల ఆయన కనికరము చూపే దేవుడండి. ఆయన కనికరించి మన పట్ల కృప చూపించి మన జీవితాల్లో కార్యం చేసే దేవుడు గనుక ఆ దేవాది దేవుని మనము నిజంగా అడుగుదాం, ఆయన ఎదుట ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. చేతులు దించి అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. తలపై నుండి చేతులు దించి మీ 2 చేతులు నమస్కరించి దేవాది దేవునికి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాలము తండ్రి నాయన మేము ప్రార్థన చేసిన విధముగా తండ్రి మీ దైవజన్ని మీరు నిలవబెట్టి తండ్రి ఆత్మతో నింపి దేవా కావలసిన వర్తమానం ఇచ్చి మీరు బలపరిచారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన వారి గుడారములను పడిపోయిన గుడారములను లేవనెత్తుతానని నాయన గోడలను కట్టి పోయిన చోట్లను బాగు చేసి పూర్వపు స్థితిని మళ్ళీ తిరిగి ఇస్తానని వాగ్దానం చేశావు బాబు. అవును తండ్రి, ఇక్కడ ఉన్న మాలో చాలామంది జీవితాలు పడిపోయాము దేవా. మేము ఆత్మీయంగా పడిపోయాం తండ్రి, ఆరోగ్యపరంగా పడిపోయాం దేవా. స్తోత్రం తండ్రి. నాయన కుటుంబ పరిస్థితులు బాబు పడిపోయాం తండ్రి. కుటుంబాల్లో సమాధానము లేదు, ఆర్థికంగా పడిపోయాం. ఈ వ్యాపారము చేసి ఒక దినమున తండ్రి ఎంతో వెలుగుగా ఉన్న కుటుంబాలు తండ్రి నాయన ఈరోజు ఆ వ్యాపారాలను కోల్పోయి తండ్రి నాయన బంధువుల ఎదుట జనముల ఎదుట తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఇక్కడ చాలామంది బాధపడుతున్నారు బాబు. నాయన వారి కన్నీటిని మీరు చూశారు తండ్రి, అందుకే ఈ వాగ్దానం ఇచ్చారు బాబు. మీరు మాట్లాడారు తండ్రి. నాయన ఆ జీవితాలను మీరు కట్టబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. నూతన బలమును మీరు తిరిగి ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. మీరు ఆ యవ్వన బలమును యవ్వన సౌందర్యమును మీరు తిరిగి ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా నీవు మాట్లాడిన రీతిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కార్యము మీరు జరిగించమని అడుగుతున్నాం తండ్రి నాయన.
యేసయ్య వారు ఒప్పుకుంటున్నారు కదా తండ్రి నాయన వారి పాపముల మీదట ఒప్పుకుంటున్నారు. యేసయ్య మీరే మా రక్షకుడని ఒప్పుకుంటున్నారు. నీవు మాత్రమే కార్యము చేయగలవని ఒప్పుకుంటున్నారు తండ్రి నాయన. వారి జీవితంలో ఈ వాగ్దాన ఫలము వారు పొందుకొనుటకు మీరు సహాయము చేయండి దేవా. ఆశీర్వాదకరముగా తండ్రి మిమ్మల్ని ఎలుగెత్తి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన నీవు నిజముగా నమ్మిన ఎడల తండ్రి నాయన కార్యము చేసే దేవుడివై ఉన్నావు గనుక తండ్రి మా పూర్ణ హృదయముతో తండ్రి నాయన మిమ్మల్ని అంగీకరిస్తుండగా ఆ కార్యము మా జీవితాల్లో మేము చూచుటకు సహాయము చేయండి దేవా. వాక్యం ద్వారా బలపరిచినందుకు మీకు మరి ఒకసారి దేవా తండ్రి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ దేవా తండ్రి ఆ వాక్య ఫలింపును వారు పొందుకునే సహాయము దయచేయండి. దాన్ని నెమరు వేసుకుని తండ్రి ప్రార్థించుటకు తండ్రి మిమ్మలను బాబు తండ్రి నన్ను ఎదుట వారు చేసిన తప్పిదములన్నీ ఒప్పుకొనుటకు తండ్రి నాయన వారి ఆశీర్వాదాన్ని పొందుకొని గొప్ప సాక్షులుగా తండ్రి నాయన మీ నామమును మహిమపరచుటకు మీరు సహాయము చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చో.